శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివలోకాంతర కథనం. అగస్త్యుడు చెప్పెను. రుద్రుడు అధిదేవతగా గల షోడశావరణ చక్రం అనగా ఏమి? అచట ఉన్న రుద్రులు ఏ పేరుతో పిలువబడ్డారు? ఏ ఆవరణ బింబాల్లో వారు ఏ పేర్లతో ఉంటారో? వారి పేర్లు యౌగికంలా లేక వారు చేయు పనిని బట్టి వచ్చినవా? రూఢముల దయానిధి చెప్పుము. హయగ్రీవుడనెను. అచట ముత్యాల గుంపుతో నిర్మించబడ్డ రుద్రాలయం కలదు. అది 5 యోజనాల విస్తారం, 5 యోజనాల పొడవుతో ప్రకాశించును. 16 ఆవరణాలతో కూడినది. మధ్యపీఠంతో మనోహరమైనది. ఆ మధ్యపీఠమున మండుచున్న కోపం కలిగి ఎక్కుపెట్టిన ధనువు కలిగి ముక్కంటి అయిన రుద్రుడు ఎల్లప్పుడూ ఉండును. ఓ ముని, ఘటోద్భవ త్రికోణమున 3 రుద్రులు చెప్పబడిరి. వారు హిరణ్యబాహువు, సేనాని, దిక్పతి అనువారు. తేజోవంతమైన బాహువులు కలవాడు సేనానాయకుడు, కుమారస్వామి రూపుడు, ఆత్మావై పుత్రనామాసి అను సూక్తి వల్ల శివపుత్రుడు శివుడే అగును. దిక్కులకన్నింటికీ పతి అయినవాడు అష్టమూర్తి. వృక్షస్వరూపులు, బంగారు వర్ణపు అనగా కోటి వర్ణపు వెంట్రుకలు కలవారు, ఉత్తముడైన పశుపతి, షష్పింజరుడు, త్విషీమంతుడు, పథీనాంపతి, శాస్త్రోక్తములైన దక్షిణ ఉత్తర తృతీయ మార్గములు నర్చదాది మార్గములకు పతి అయినవాడు. వీరు 6 కోణములందు ఉన్నవారు. బభ్రుసులు, వివ్యాధి, అన్నపతి, హరికేశుడు, ఉపవీతి, పుష్టానాంపతి, భవుడు, హేతి వీరు 8 కోణములందు ఉండవారు. తర్వాత 10 దళములు గల ఆవరణమున ఉండవారు. మొదటివాడు జగతాంపతి రుద్రుడు. ఆతతావి, క్షేత్రపతి, సూతుడు, నేను, వనపతి, రోహితుడు, స్థపతి, శిల్పి, వృక్షపతి వీరందరూ ఎప్పుడూ ధనువు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంటారు. మంత్రి, వాణిజుడు, కక్షపతి, 4వవాడు భువంతి, 5వవాడు వారివుడు. ఓ అగస్త్య, 6వవాడు ఉచ్చైర్ఘోషుడు, ఆక్రందయంతుడు, పతిపతి, కృత్స్నవీతుడు. మొత్తం విశ్వంనే రక్షకై చుట్టబడిన సైన్యం కలవాడు ధావంతుడు. సత్వనాంపతి. ఈ 12 మంది పంచమావరణాన 12 దళాలలో ఉండవారు. సహమానుడు, నిర్వ్యాధి, అవ్యాధీనాంపతి, కకుభుడు, నిషంగి, సేనానాంపతి, నిచేరువు వీరు 6వ ఆవరణం అందలి రుద్రదేవతలు. పరిచరుడు, అరణ్యపతి, శృకావి, జిఘాంసతుడు, దొంగలకు ప్రభువై వారిని దొంగతనం చేయకుండా నియమించువాడు. అసిమంతులు, ప్రకృతిపతి, ఉష్ణీషి, గిరిచరుడు, కులుంచానాంపతి, ఇషుమంతులు, ధన్వావిధులు, అతన్వానులు, ప్రతిదధానులు, అయచ్ఛంతులు, ధన్వావిధులు, అతన్వానులు, ప్రతిదధనులు, అయచ్ఛంతులు ఈ 14 మంది 16 దళములందు ఉండవారు. విసృజంతులు, అస్యంతులు, శయానులు, జాగృతులు, తిష్టంతులు, ధావంతులు, సభాస్వరూపులు, సభాధిపులు, అశ్వస్వరూపులు, అశ్వపతి స్వరూపులు, అవ్యాధినులు, వివిధ్యంతులు, గణాధ్యక్షులు, మాతృకాది బృహంతులు, విశాల స్త్రీ స్వరూపులు. వింధ్యమర్ధనుడవైన ఓ అగస్త్య, గృత్సుడు ఈ 8 మంది అష్టమావరణమున ఉండు దేవతలు. గృత్సాధిపతులు, వ్రతులు, వ్రాతాధిపతులు, గణులు, గణపులు, విశ్వరూపులు, విరూపకులు, మహాంతులు, విశ్వరూపులు, విరూపకులు, మహాంతులు, కుల్లకులు, రథులు, మహాంతులు, క్షుల్లకులు, రథులు, అరధులు, రథావయవ స్వరూపులు, వేదస్వరూపులు, రథపతులు, సేనాస్వరూపులు, సేనానాయక స్వరూపులు, క్షత్రులు, సంగ్రహీతలు, తక్షులు, రథకారకులు, కులాలురు వీరందరూ రుద్రులు. వీరు 9వ ఆవరణమందలి దేవతలు. కర్మరులు, పుంజిష్ఠులు, నిషాదులు, ఇషుకృత్తుల గణములు, ధన్వకారులు, మృగయులు, స్వనయులు, శ్వానులు, అశ్వములు, అశ్వపతులు, భవుడు, రుద్రుడు, శర్వుడు, పశుపతి, నీలగ్రీవుడు, శతికంఠుడు, కపర్ధి, వ్యుక్తకేశుడు, శతధన్వుడు, సహస్రాక్షుడు, గిరిసుడు, శిపివిష్టుడు చర్మమును ధరించినవాడు. ఓ అగస్త్య, మీఢుష్టముడు,
ఈ 10 మంది 10వ సాలంన ఉన్నవారు. ఇక 11వ చక్రాన ఉన్న రుద్రులు వీరు: ఇషుమంతుడు, హ్రస్వుడు, వామనుడు, బృహంతుడు, వర్షీయనుడు, సమృద్ధి, అగ్ర్యుడు, ప్రథముడు, అసువు, అజిరుడు, శబ్దాది విషయస్వరూపుడు, శీఘ్రయుడు, శీభ్యుడు, ఉదక ప్రవాహమున ఉండవాడు, ఊర్మి స్వరూప రురదుడు, అవస్వన్యరుద్రుడు, ఊర్మి స్వరూప రుద్రుడు, అవస్వన్యరుద్రుడు, ప్రోతస్యుడు, దీప్తుడు, జ్యేష్ఠుడు, కనిష్ఠుడు, పూర్వజుడు, అవగమ్యుడు, జఘన్యుడు, బుద్ధ్యుడు, శోభ్యుడు, ప్రతిసర్యుడు, యామ్యకుడు, క్షేమ్యుడు, ఓచవుడు, ఊర్వర్యుడు, ఖల్యుడు, శ్లోక్యుడు, అనశాన్యకుడు, వన్యుడు, కక్ష్యుడు, అవసాన్యకుడు, శ్రవుడు, ప్రతిశ్రవుడు, అసుషేనుడు, అసురథుడు, సూర్యుడు, అవబింధు, వర్మి, వరూధి, బిల్మి, కవచి, శృతుడు, సేనుడు, దందుభ్యుడు, అహనన్యుడు, ధృష్ణుడు. వీరు 11వ ఆవరణాన ఉన్న రుద్రులు అనబడిన వారు. ఇక 12వ ఆవరణాన ఉన్న రుద్రులు మహాకాయులు, మహాబలులు, ప్రమృవులు, దూతలు, ప్రహితులు, నిషంగులు, ఇషుధిమంతుడు, తీక్ష్ణేశువు, ఆయుధి, స్వాయుధుడు, సుధన్వుడు, శృత్యుడు, నాట్యుడు, రథాదులు పోవు విశాల మార్గస్వరూపుడు, సూదుడు, సరస్యుడు, నాథమానుడు, వైసంతుడు, కుప్యుడు, వర్ష్యుడు, అవర్ష్యుడు, మేఘ్యుడు, విద్యుత్యుడు, ఈధ్రుడు, అతప్యుడు, వాత్స్యుడు, రేష్మియుడు, వస్తువ్యుడు, వాస్తువుడు, సోముడు. వీరు 12వ ఆవరణమున ఉన్న మహాబుద్ధులైన రుద్రులు. ఓ ముని, 13వ ఆవరణమందున్న రుద్రులను వినము. రుద్రుడు, తామ్రుడు, శృంగుడు, పశుపతి, ఉగ్రుడు, భీముడు, అగ్రేవధుడు, దూరేవధుడు, హంత, హనీయనుడు, వృక్షుడు, హరికేశుడు, శంభుడు, తారుడు, వయోభువు, శంకరుడు, శంభుడు, వయోభువు, శంకరుడు, వయస్కరుడు, శివుడు, శివతరుడు, కూల్యుడు, తీర్థ్యుడు, పార్యుడు, అవార్యుడు, ఉత్తరణుడు, అలాజ్యుడు, శష్ఫుడు, 6వవాడు ఫేన్యుడు. వీరు త్రయోదశ ఆవరణ గత రుద్రులు. ఇక 14వ ఆవరణ మందలి రుద్రులు. వీరు శిఖచ్యుడు, ప్రవాహ్యుడు, ఇరణ్యుడు, ప్రపంచుడు, కింసిలుడు, క్షయనుడు, పులస్యుడు, గోష్ఠ్యుడు, గృహ్యుడు, తల్ప్యుడు, గేహ్యుడు, కాట్యుడు, నివేష్ట్యుడు, పాంసవ్యుడు, రజస్యుడు, శుష్క్యుడు, హరిత్యుడు, లోప్యుడు, ఉలప్యుడు, ఊర్వ్యుడు, సూర్యుడు, పర్జ్యుడు, పర్ణసజ్యుడు, సూర్యుడు, పర్ణ్యుడు, అక్ష్నిదంతుడు, ప్రక్షిదంతుడు, కిరికులు, దేవానాం హృదయులు. ఈ 32 మంది రుద్రదేవతలు సాయుధులై ఓ ప్రాజ్ఞముని 15వ ఆవరణాన ఉందరు. 16వ ఆవరణాన తూర్పు మొదలుకొని ద్వారములందు రుద్రులు వీరు: విక్షినత్కులు, విచిన్వత్కులు, నిర్హత నాయకులు, అమీవత్కులు. వీరందరూ మిక్కిలి తప్పించిన వారే మహారుద్రుని ఉపాసిస్తారు. ఈ విధంగా 16 భవనాల్లో వేల కొలదిగా ఉన్న రుద్రులచే సేవించబడిన మహారుద్రుడు లలితాదేవి ఆజ్ఞ ప్రవర్తింపచేయువాడై జగముల సమృద్ధికై ముత్యములచే నిర్మించబడ్డ భవన శ్రేష్టం యొక్క కోణమున ఉండను. శతరుద్రయమును లెక్కించబడిన ఈ మహాబలులైన రుద్రులు లలితాభక్తి సంపన్నులై రాత్రింబవళ్ళు పాలింతురు. వీరు దేవి యొక్క భక్తులు కాని వారికి విఘ్నములను కూర్చుచెందురు. ఈ భక్తులు కాని వారికి ఈ విధంగా ఇంద్రాది దిక్పాలకులు ముత్యాల భవనం ఆశ్రయించి ఉండి లలితా పరమేశ్వరి సేవను చేయుచున్నారు. మారుతయోజనమైన వాయుయోగం గల ముత్యాల భవనముల లోపల మరకతమనులచే నిర్మించబడ్డ భవనం కలదు. అది 4 యోజనాల ఎత్తు కలిగి పూర్వం వలె గోపురములు మొదలగు వాడి నిర్మాణాలలో ప్రకాశించి ఉన్నది.
అచ్చట ఆగ్నేయాదులైన మూల దిక్కుల్లో ఉన్న శ్రీదండనాథ యొక్క 4 భవనాలు ఉన్నవి. అవి మంత్రినుల గృహ విస్తరాలు. అవి గీతి చక్ర రథశ్రేష్టం యొక్క పర్వములను ఆశ్రయించి ఉన్నవి. భండాసుర మహాయుద్ధాన ఆ దేవులు అచ్చట జాగరూకతతో ఉండేది. అచ్చట నిర్మించబడ్డ చదరపు నేలలు మరకత మండల వరుసలచే పొదగబడి శుభములుగా ఉన్నవి. అవి హేమలతా వనాలతో ప్రకాశించినవి, అన్ని వస్తువులతో నిండినవి. అచ్చట సమస్త దేవులు దండనాథను ఆశ్రయించిన వారు. హలాద్ధర్ణ ముసలములు కూడా తిరుగుచున్నవి. లెక్కకు మిక్కుటమైన తాటి చెట్లు కొత్త బంగారు వన్నెలతో చిత్రించబడినవి. 1 యోజనం పొడవైన కాండములు కలిగినవి, విశాలమైన ఆకులు కలవి, బంగారు బెరడు కలవి, దట్టమైనవి, మంచి నీడ కలివి, ఫలములతో పగిలినట్లున్నవి, మూలం నుండి ఆకుల వరకు వేలాడుచున్న కళ్ళు కొండలతో నిండినవి. ఇవన్నీ దండనాథ యొక్క సంతోషం కొరకు శిల్పలచే చేయబడినవి. పొంగిన ఆ తాటికల్ల ప్రవాహాన్ని తాగి తాగి మత్తెక్కిన వారి జృంభిని మొదలగు చక్రస్థిత దేవులు, హేతుకుడు మొదలైన భైరవులు, 7 నిగ్రహ దేవులు మద వివసులై నాట్యం చేయిచూ ఉందురు. 4 విదిక్కులలో దండని యొక్క విశాలపు చూపులున్న చోట తూర్పు మొదలగు దిగ్భాగాలతో దేవితో సమానమైన తేజస్సు కలవారు ఉందరు. ఉన్మత్త భైరవి, స్వప్నేశియు అన్ని దిక్కుల్లో ఉందరు. దండనాథ యొక్క నివాసం కేవలం అభిమానికమే. ఆమె యొక్క సేవావాసం వేరు. మహాపద్మాటవీ స్థలముండను. ఆమె యొక్క కక్ష మిక్కలి దూరమొకటచే సేవ కొరకు ఆమె గృహం అచ్చట ఉన్నది. తర్వాత మరకత మన్ను నిర్మితమైన భవనం. అది 7 యోజనాల వెడల్పు పొడవు కలది. దాని ప్రాకారము పగడములతో పొందినది. ప్రాతకాల సూర్యుని వలె ఎర్రనన్నది. అచ్చటి స్థలాలన్నీ ఈ పగడములతోనే నిర్మించబడ్డవి. అట్లే పగడం వంటి కాంతి కలిగి తామరకములనందున్న బ్రహ్మలోకం నుండి మునివర్లతోనూ మరీచి మొదలగు ప్రజాస్రష్టలతోనూ వచ్చి ఏమరపాటు లేక శ్రీ లలితాదేవి నిత్య సేవలో ఉన్నారు. 14 విద్యలు, వేల కొలది ఉపవిద్యలు బ్రహ్మలోకమును ఆశ్రయించి మహత్తరములైన 64 కళలు శరీరమును దాల్చినవై పగడంతో నిర్మించిన ప్రాకారమున లలితాదేవి ఆజ్ఞచే జగములు సంపద్వృద్ధికై ఉన్నవి. తర్వాత వాయుయోజనములు కల పగడపు భవనంలో మాణిక్యాలతో నిర్మించిన మండపస్థానం కలదు. దాని అన్ని దిక్కుల చుట్టూ లలితా సేవల ఉత్సాహం కల విష్ణులోకం ఉన్నది. ఆ విష్ణులోకమున సనాతస్థుడైన సాక్షాత్తు మాధవుడైన విష్ణువు 4 విధాలుగాను, 10 విధాలుగాను, 12 విధాలుగాను వేరువేరు మూర్తులు గలవాడై ఎల్లప్పుడూ ఉండను. భండాసుర మహాయుద్ధాన శ్రీదేవి గోళ్ల నుండి పుట్టిన దశావతార దేవతలు కూడా మాణిక్య మండపాన ఉన్నారు. తూర్పు కక్షాంతరాల నుండి విశేషించి అతని కక్షయందు మాణిక్యపు రాళ్లతో పైన ఆచ్ఛాదనం నిర్మించబడింది. అచ్చట కక్షాంతరమున శంఖచక్ర గదలు ధరించి విష్ణుదేవుడు 12 మూర్తులతో భిన్నుడై తూర్పు మొదలుకొని ఉన్న దిక్కులందు రక్షించను. నేరేడు పండు కాంతిగల చక్రధారి అయిన కేశవుడు తూర్పు దిక్కును రక్షించును. నల్లని మేఘం వర్ణంలో ఉన్న శంఖధారి అయిన నారాయణుడు నల్ల కలువ రేఖ వలె నల్లనైన మధుమంతుడైన మాధవుడు పశ్చిమ దిశ ఎందు రక్షించను. ధనువును ధరించిన చంద్రకాంతి గల మహాత్ముడైన గోవిందుడు దక్షిణ దిక్కున రక్షించను. పద్మ కింజల్క వర్ణం కలిగిన హళధారి బలరాముని అవతారమైన విష్ణువు ఉత్తరాన రక్షించను. రోకలి ధరించిన మధుసూదనుడు ఆగ్నేయ దిక్కును రక్షించును. అగ్నిప్రభ కలిగిన ఖడ్గపాణి అయిన త్రివిక్రముడు నైరుతి దిక్కును రక్షించును. బాలసూర్యకాంతి కలిగిన వజ్రాయుధాన్ని కలిగిన వామనుడు వాయవ్య దిక్కును రక్షించును. మెరుపు వంటి కాంతి కలిగి ముద్గరాయుధం ధరించిన హృషికేశుడు పశ్చిమ దిక్కు రక్షించును. 1000 సూర్యుల కాంతి కలిగి సారంగమను ధనువును ధరించి మాణిక్యములతో నిర్మించిన మండప స్థానాన్ని అనులోమంగా అనుకూలంగా చుట్టి ఉండును. సర్వాయుధాలు కలవాడు, సర్వశక్తులు కలవాడు, సర్వజ్ఞుడు, సర్వతోముఖుడు, ఆర్ద్ర పురుగు వల్ల ఎర్రని పట్టువన్నె కలవాడు, పాసం చేతియందు కలవాడు, అపరాజితుడు, సర్వాత్ముడు, లలితాభక్తి నిండినవాడు అయిన దామోదరుడు మాణిక్య మండప స్థానమున విలోమముగా చుట్టి ఉండును. ఈ విధంగా అంబుజేక్షుడైన భగవంతుడకు విష్ణువు 12 దేహాలచే మాణిక్య మండపగతుడై విష్ణులోకాన విరాజిల్లుచుండును. ఆ తర్వాత మారుతయోజనం కల నానారత్న భవనాలలో స్తంభకమను మండపం కలదు. అది మనోహరమైనది, నానారత్నాలు పొదిగినది, నానారత్నాలు అలంకరించినది. నానారత్నాలతో నిర్మించబడ్డ ఎత్తైన భవనం అచ్చట ఉన్నది. 1000 స్తంభాలతో ఒక పంక్తి అడ్డంగా ప్రవర్తిల్లింది. నలువైపులా అటువంటి పంక్తులు అనేకములుగా ఉన్నవి. పూర్వం వలె రత్నదారువుల పైకప్పు కూడా ఉంది. ఈ విధంగా అచ్చట స్ఫురించిన కాంతితో గొప్పదైన శివలోకం ఉన్నది. అచ్చట ఆకారం దాల్చిన శైవ ఆగములు 28.
అచ్చటి నుండి భృంగి, మహాకాలుడు మొదలగు వారు ఉత్తములు. 26 తత్వదేవతలు, వేల కొలది గజాననులు శివలోకోత్తమును సహస్రస్తంభ మంటపాన ఉందరు. ఈశ్వరుడు సర్వవిద్యల ప్రభువు అయిన చంద్రశేఖరుడట లలితాజ్ఞా పాలకుడై ఉండును. లలితా మంత్రం జపించువారు నిత్యము ఆనందమే మనోవ్యాపారంగా కలవారు. శైవీ దృష్టితో తన భక్తులకు మంత్రసిద్ధికై ఉండును. అంతస్తులోనూ బహిలోనూ ఉన్న చీకటిని భేదించుటకు మిక్కిలి సామర్థ్యం గల ప్రకాశవంత స్వరూపురాలైన మా మీధాసక్తి ప్రకాశింపచేయుచుండును. సర్వజ్ఞుడు, సర్వమునకు కర్త అయిన మహాదేవుడు దేవీశ్రీ భక్తి నిండిన వాడై సహస్ర స్తంభ మండపమున ఉండుచుండును. ఓం శాంతి శాంతి శాంతి.